ఒక చిన్న గ్రామం పక్కన ఒక ప్రశాంతమైన అరణ్యం ఉండేది. అక్కడే ఒక పెద్ద పాత చెట్టు నిలబడి ఉండేది. రోజు అనేక మంది వచ్చి వెళ్ళేవారు. కానీ ఆ చెట్టు మాత్రం ఎప్పుడూ అక్కడే నిశ్శబ్దంగా, నిలకడగా, శాంతిగా ఉండేది. గ్రామంలో తేజు అనే ఒక చిన్నబ్బాయి ఉండేవాడు. ఒకరోజు అతనికి వరుసగా పనులు తప్పిపోయాయి. ఎవరి మాట వినాలన్న ఇష్టం లేక ఆయాసంగా, బాధతో అరణ్యం దారి పట్టాడు. అతను చెట్టు కింద కూర్చొని నిశ్శబ్దంగా తలదించాడు. ఆ సమయానికి సాయంకాలం దగ్గర పడిపోతుంది. సూర్యుడు అస్తమించుతున్నాడు. చెట్టు కొమ్మల మధ్య నుంచి ఒక బంగారు కిరణం లోపలికి జారి తేజు ముఖంపై పడింది. ఆ కిరణం మాట్లాడినట్టుగా అనిపించింది. సూర్య కిరణం ఇలా చెప్పింది: నువ్వు ఇప్పుడు బలహీనంగా అనిపించుకోవచ్చు, కానీ ప్రతి కిరణం వెలుగులోకి రావడానికి ముందుగా చీకటిని దాటాలి. తేజు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశాడు. కిరణం మెల్లగా చెప్పినట్టు అనిపించింది: చీకటి అనేది ముగింపు కాదు, కొత్త రోజుకు ఆరంభం. పాత చెట్టు ఇలా చెప్పింది. చెట్టు ఆకులు గాలిలో మృదువుగా ఊగసాగాయి. అది తన అంతరంగం చెప్పినట్టుగా అనిపించింది. నన్ను నువ్వు బలంగా చూస్తున్నావు, కానీ నేను కూడా ఎన్నో తుఫాన్లు చూశాను. కొన్ని కొమ్మలు విరిగాయి, కొన్ని గాయాలు ఇంకా ఉన్నాయి. అయినా నేను నిలబడటం, ఇంకా నీడనివ్వగలడం, అది నేను వదిలిపెట్టలేదే. తేజు గుండె నెమ్మదిగా ఆలోచనలో పడిపోయింది. నేలపై పడిన ఆకు ఇలా చెప్పింది. ఒక చిన్న ఆకు చెట్టు నుండి జారి తేజు పక్కనే పడింది. సున్నితంగా అది చెప్పినట్టు అనిపించింది. జీవితం అంటే పట్టుకోవాల్సింది పట్టుకొని, వదలాల్సింది వదిలివేయటం. కొన్ని దారులు మూసుకుపోతాయి, కొంతమంది మనుషులు దూరం అవుతారు, కొన్ని పరిస్థితులు మారిపోతాయి, కానీ ప్రతి ముగింపుకి ఒక కొత్త దారి తప్పక ఉంటుంది. తేజు లోపల ఏదో వెలుగైపోయింది. ప్రకృతి చెప్పిన 3 సత్యాలు. చీకటి తర్వాతనే వెలుగు పుడుతుంది. గాయం బలహీనత కాదు, ఎదుగుదల గుర్తు. ముగింపు అంటే అంతం కాదు, కొత్త దారికి ద్వారం. ఆ రోజు తేజు తిరిగి ఇంటికి నడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా ఆగకూడదని, ఇంత చీకటి వచ్చినా వెలుగు వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలని. ఎందుకంటే ప్రకృతి అతనికి చెప్పింది: నీ బలం నీలోనే ఉంది.